హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే గోధుమ పిండితోటి స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అయితే మనం ఇంట్లో ఉన్న గోధుమ పిండి కొద్దిగా ఉంటే చాలు. ఒక కప్పు తీసుకోవాలి. ఒక కప్పు తీసుకొని ఖాళీ ప్యాన్ మీద దాన్ని మొత్తం వేడి చేయాలి. అంటే దాన్ని ఫ్రై చేసుకోవాలి. గోధుమ పిండిని ఇలా మొత్తం కలుపుతూ అది అంటుకుపోకుండా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా ఫ్రై అయిన దాన్ని పక్కన తీసుకోవాలి. ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో మనం నెయ్యి తీసుకోవాలి. మీ దగ్గర నెయ్యి లేకుంటే ఆయిల్ తీసుకోండి. ఇలా నెయ్యి వేసేసి ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ని వేసేసి మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ని పక్కన తీసుకొని తర్వాత ఇంకో ప్యాన్లో షుగర్ వేసుకోవాలి. ఒక కప్పు షుగర్కి టూ కప్స్ వాటర్ తీసుకోవాలి. తర్వాత ఇది మొత్తం పాకమైనాక ఇలా గ్లాస్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లోకి ఇంకా కాస్త నెయ్యి వేసేసి ఇప్పుడు గోధుమ పిండిని మనం ఫ్రై చేసుకున్న దాన్ని దీంట్లో వేసేయాలి. ఇది వేసేసి మొత్తం కలిపేయాలి. ఒకవేళ ఇంకా సరిపడా నెయ్యి లేకపోతే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. మొత్తం పేస్ట్ లాగా మిక్స్ చేసుకొని అందులో మనం కొద్దిగా మనం చేసుకున్న షుగర్ పాకం ఉంది కదా, దాన్ని కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండాలి. మొత్తం చిక్కగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాను. ఇలా మొత్తం పేస్ట్ని కొంచెం వాటర్ పోస్తూ అదే మన షుగర్ సిరప్ పోస్తూ కలుపుతూ ఉండాలి. అంటే ఒకేసారి పోయకూడదు, ఇలా కొద్దిగా పోస్తూ ఉండండి. ఇలా మొత్తం కలిపిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతే, తొందరగా రెడీ అయిపోతుంది. చిన్నపిల్లలకు తొందరగా స్వీట్స్ కావాలంటే బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఇలా మొత్తం అది సిరప్ షుగర్ సిరప్ పోసుకుంటూ ఇలా మొత్తం యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇలా మొత్తం చిక్కగా అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. ఆ క్వాంటిటీ వచ్చే వరకు చూడండి ఒకసారి. ఇలా క్వాంటిటీ వచ్చే వరకు మనం కలపాలి. తర్వాత మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. అంతే, తొందరగా చేసుకోవచ్చండి. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.